హలో ఎవ్రీవన్. మనం ఎప్పుడూ రొటీన్గా చికెనే ఏం చేసుకుంటాము, చికెన్తో కాంబినేషన్గా చాలావి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చికెన్ గోంగూర చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో నేను ఈరోజు చికెన్ గోంగూర చేశాను. అది ఎలా చేశానో రెసిపీ మొత్తం ఇందులో పెట్టాను, మీరు కూడా చూసేయండి. ఎక్కువగా మనం బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో మటన్ గోంగూర ఎక్కువగా ట్రై చేసి ఉంటాం, కానీ చికెన్ గోంగూర కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం గోంగూర, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి వేసి బాగా వేపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ గోల్డెన్ కలర్లో ఉన్న చికెన్లో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉండి తర్వాత వేడి వేడి రైస్లోకి చికెన్ సర్వ్ చేసుకుంటే భలే ఉంటుందండి. ఇది రోటీలో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇడ్లీలో తిన్నాను. సూపర్ అంటే సూపర్. నచ్చితే సబ్స్క్రైబ్.